నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్ లేకపోతే ఆయన ఫోన్ ఆడియో కాల్ ఏదైతే లీక్ అయ్యిందో ప్రస్తుతం అది విపరీతంగా వైరల్ అవుతోంది. నేను మాట్లాడలేదు, నాకు సంబంధం లేనటువంటి కాల్ అని చెబుతున్నప్పటికీ చాలామంది ఆయన కాలే, ఆయన వాయిస్ అని చాలా బలంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన వాయిస్ స్పష్టంగా వినిపిస్తోంది, ఆయనే మాట్లాడారనేది కూడా చెప్తున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడారనేది ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్ వార్ మూవీ ఒక 4-5 రోజుల క్రితం రిలీజ్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ రిలీజ్ అయినప్పుడు ఆయన ఎన్టీఆర్ సినిమాని నేను ఆడనివ్వను, నా నియోజకవర్గంలో లోకేష్ జోలికి, చంద్రబాబు జోలికి లేకపోతే వాళ్ళ పేరు ప్రస్తావించేటువంటి ధైర్యం ఎన్టీఆర్ చేస్తాడా, ఎన్టీఆర్కి అంత సీన్ లేదంటూ ఇక్కడ తాగకుండా వినలేనటువంటి ఒక భాషను ఆయన మాట్లాడారు. పరుష పదజాలంతో ఎన్టీఆర్ని దూషిస్తూ ఆ ఆడియో కాల్లో మాట్లాడినటువంటి విషయం కూడా చాలామంది ఇప్పటికే చూస్తుంటారు. సోషల్ మీడియాలో విపరీతంగా ఆ ఆడియో కాల్ కూడా వైరల్ అవుతూ వస్తోంది. అయితే ముందు నుంచి కూడా ఎన్టీఆర్కి సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి టీడీపీకి, చంద్రబాబు లోకేష్కి పొసగడం లేదనేటువంటి చర్చ గత అనేక రోజులుగా ఉంది. మనందరికీ బాగా గుర్తుంది. గతంలో నారా భువనేశ్వరి గారికి సంబంధించి, అంటే సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి కూతురైనటువంటి నారా భువనేశ్వరి గారికి సంబంధించి ఆమెని వ్యక్తిగతంగా దూషిస్తూ లేకపోతే ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ అసెంబ్లీలో జరిగినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్కి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎవరిని మాట్లాడినా తప్పే అని ఆయన చెప్తూ వచ్చారు. రాజకీయంగా ఇటువంటి కామెంట్స్ చేయకూడదని. అలా ఎందుకు మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్? పూర్తిగా ఖండించాలి కదా, ఎవరైతే భువనేశ్వరి గారిని అవమానించారో వాళ్ళని డైరెక్ట్గా అటాక్ చేయాలి కదా అనేటువంటి వర్షన్లో అప్పుడు టీడీపీలో కూడా విపరీతంగా పెద్ద ఎత్తున పోస్టులు వచ్చాయి. టీడీపీ అఫీషియల్ పేజెస్లో కూడా పోస్టులు వచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే టీడీపీ వాళ్ళు కావాలనే జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తున్నారు. అంటే టీడీపీలో ఉన్నటువంటి ఒక వర్గం, చంద్రబాబు లేకపోతే నారా కుటుంబానికి సంబంధించినటువంటి వర్గం జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ వస్తోంది. ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నారా లోకేష్ భవితవ్యం కొంత ప్రమాదంలో పడేటువంటి ఉన్న నేపథ్యంలో కావాలనే జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తున్నారనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. అయితే మరోవైపు టీడీపీ నుంచి చంద్రబాబు కావచ్చు లేకపోతే లోకేష్ కావచ్చు జరిగినటువంటి కొన్ని సభల్లో వాళ్ళు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ వస్తే మాకు కూడా సంతోషమే, పార్టీ వారిని ఎలా వినియోగించుకోవాలో పార్టీకి బాగా తెలుసు అంటూ కూడా చెప్పుకొచ్చారు. కొంతమంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రాన్ని పూర్తిగా చూసుకుంటారు లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ అంటూ కూడా అనేక కథనాలు కూడా మనం విన్నాం. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్కి కొంత పొసగడం లేదనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఇప్పటికే చాలా మందికి తెలుసు. అండ్ కొడాలి నాని వంటి వారు కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ని లోకేష్, చంద్రబాబు తొక్కాలని చూస్తున్నారు, మీరు ఎంత తొక్కాలని చూసినా కానీ జూనియర్ ఎన్టీఆర్ కనుక ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనుకుంటే మీరు ఎవరూ కూడా ఆపలేరు. మోరోవర్ నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ వారసుడిగా జూనియర్ ఎన్టీఆరే ఉండాలి, ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఆయన ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని చాలా దగ్గరగా చూసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ఏ తన వారసుడిగా కూడా చెప్పారు, ఒకవైపు సినిమాల పరంగా కావచ్చు, మరోవైపు రాజకీయాల పరంగా కావచ్చు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని కావాలని డీఫేమ్ చేయాలనేటువంటి ప్రయత్నం టీడీపీలో బలంగా జరుగుతోందనేటువంటి చర్చ కూడా ఉంది. అంటే గతంలో, ఇప్పుడు కాదు, దాదాపు 2009 ఎన్నికలప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు. ఎలక్షన్ సందర్భంగా అక్కడ ప్రచారం చేశారు. ఆ నియోజకవర్గాలన్నీ కూడా ఓడిపోవడం జరిగింది. చంద్రబాబు కావాలనే జూనియర్ ఎన్టీఆర్ని ఓడిపోయేటువంటి నియోజకవర్గాలకు సంబంధించి పంపించి ప్రచారం చేపించారనేటువంటి కొంతమంది వ్యాఖ్యలు కూడా లేకపోలేదు. ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్కి, టీడీపీకి కొద్దిగా పొసగడం లేదనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్గా వీటికి సంబంధించి ఎప్పుడూ కూడా కామెంట్ చేయలేదు. నా ఊపిరిన్నంత వరకు టీడీపీలోనే ఉంటాను, ఒకవేళ రాజకీయంగా ఉంటే అంటూ గతంలో కామెంట్ చేశారు. మరోవర్ ఇప్పుడు ఆయన సినిమాల్లో పూర్తి బిజీగా ఉన్నారు. ఒక సూపర్ స్టార్గా దేశవ్యాప్తంగా కూడా ఆయనకు ఒక క్రేజ్ ఉంది. కాబట్టి సినిమాల వరకే నేను ప్రస్తుతం పరిమితం అవ్వాలనుకుంటున్నానంటూ కూడా ఆయన చెప్పారు. భవిష్యత్తులో రాజకీయాల వైపు వస్తే అప్పుడు చూద్దామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, వీరు చెప్పేది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ తోటి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, జూనియర్ ఎన్టీఆర్ వస్తే పూర్తిగా స్వాగతిస్తామంటూ వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్, అనంతపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన చేసినటువంటి కామెంట్స్ అయితే ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కావాలనే టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తోంది. ఆ పర్టికులర్ ఎమ్మెల్యే ఇంకా టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు. వినకూడనటువంటి ఒక భాషలో మాట్లాడుతూ ఎన్టీఆర్ని తిట్టాల్సినటువంటి అవసరం ఏముంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. వార్ 2 మూవీని రిలీజ్ చేయనివ్వనంటూ పదే పదే ఆ కాల్లో ఆయన మాట్లాడినట్లుగా స్పష్టంగా వినిపిస్తోంది. చూడాలి మరి అసలు ఇది ఎటువైపు రాజకీయంగా దారితీస్తుంది ఏంటి అనేది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. అతన్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటువంటి నినాదాలు కూడా చేస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన ఫ్లెక్సీలు ఏవైతే ఉంటాయో ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా వాళ్ళు చించేశారు. అంటే
ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి నిరసన వ్యక్తపరుస్తూ వాళ్ళ ఫ్లెక్సీలను కూడా పూర్తిగా చించేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆయన చెప్పేది ఏంటంటే, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చెప్పేది ఏంటంటే, నాకు సంబంధం లేనటువంటి ఆడియో కాల్ నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు, కావాలని నియోజకవర్గంలో కొంతమంది నన్ను డీఫేమ్ చేయడానికి, నన్ను తొక్కేయడానికి ఇటువంటిది సృష్టించి నన్ను చేస్తున్నారనేటువంటిది కూడా చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే ఆయన తొక్కేయాలనుకుంటే రాజకీయంగా తొక్కేయొచ్చు కదా, లేకపోతే ఇతర అంశాలు ఉన్నాయి. కేవలం ఎన్టీఆర్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ని తీసుకొచ్చి అదే ఎమ్మెల్యేకి ఆపాదించాల్సినటువంటి అవసరం ఏముంది? అతను చెప్పేదంతా ట్రాష్, ఆయనే మాట్లాడేటువంటి వర్షం కూడా లేకపోలేదు. ఏదేమైనప్పటికీ ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్కు క్షమాపణలు కోరుతూ. చాలామంది అడిగారు, అసలు మీరు తప్పు చేయనప్పుడు, మీరు మాట్లాడినప్పుడు ఎందుకు క్షమాపణలు కోరుతున్నారని. దానికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతిన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అల్లర్లు చోటు చేసుకోకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, కాబట్టి ఈ విషయం ఇక్కడితో సమసిపోవాలనేటువంటి ఉద్దేశంలో నేను క్షమాపణలు చెప్పాను, అంతే తప్పించి నేనెక్కడ ఆడియో కాల్ మాట్లాడలేదనేటువంటి వెర్షన్ను కూడా ఆయన వినిపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ అసలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ప్రస్తుతం ఆగ్రహావేశాలతో ఉన్నారని స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు, అతన్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీడీపీని బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు చంద్రబాబు కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. పార్టీల అంతర్గతంగా వ్యక్తిగతంగా మీకున్నటువంటి ఇబ్బందులు లేకపోతే వీటన్నింటినీ కూడా పార్టీ పైన రుద్ది, లేకపోతే పార్టీ ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే, మరోసారి ఈ విధంగా జరిగితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి, పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వం పరంగా కావచ్చు అంటూ చంద్రబాబు ఒక గట్టి వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. కేవలం దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కే కాదు, ఈ విధంగా కామెంట్ చేసేటువంటి ఎవరున్నా కానీ పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఇతర పోస్టులలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇటువంటి కామెంట్స్ చేసి పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం భవిష్యత్తులో సహించబోనని చంద్రబాబు అయితే స్పష్టంగా పేర్కొంటున్నారు. మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ రగడలో భాగంగా ఆయన పార్టీలో సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఏమైనా చర్యలు తీసుకుంటారా, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిందే. మరి ఇది ఇక్కడితో సైలెంట్ అయితే మాత్రం ఓకే, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీన్ని మరింత ఉధృతం చేస్తే మాత్రం అటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఒక అనిశ్చితి కూడా ఖచ్చితంగా చంద్రబాబుకి ఏర్పడుతుందేమో. చూడాలి మరి ఈ గొడవ ఎలా మారుతుందో ఏంటో. ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ రోజుకు డెడ్ లైన్ ఇచ్చారు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కి సంబంధించి. ఖచ్చితంగా మీరు బహిరంగంగా వచ్చి క్షమాపణలు చెప్పాలంటూ కూడా వారు చెప్తున్నారు. మరి ఆయన చెప్తారా, ఈ ఆడియో కాల్కి సంబంధించి మరి ఏం చెప్తారు, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగానే మారుతున్నాయి. కీప్ వాచింగ్ 4 Sides TV.